మన సింధు నాగరికతలో దొరికిన అత్యంత మిస్టీరియస్ కాంట్రవర్షియల్ ముద్ర ఇది. ఏంటా కాంట్రవర్సీ? నరబలి. అవును ఫ్రెండ్స్, ఇండస్ సివిలైజేషన్లో నరబలులు ఉండేవని చెప్పే ముద్ర ఇది. మరి నిజంగానే నరబలులు ఉండేవా? ఈ ముద్ర అదే చెప్తుందా? రండి ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఒక చెట్టు మధ్యలో మనిషి ఆకారం. ఆ చెట్టు ముందు ఒక మనిషి మోకాళ్ళపైన కూర్చుని చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఒక విషయం స్పష్టమవుతుంది. సింధు ప్రజలు వృక్షాలను దేవుళ్ళుగా భావించి పూజించేవారు అని. అంటే వీరు ప్రకృతి ఆరాధకులన్నమాట. ఈ పూజిస్తున్న వ్యక్తిని కాసేపు ప్రీస్ట్ అనుకుందాం. ఈ ప్రీస్ట్ వెనకాల ఒక గొర్రె లేదా మేకపోతు నిల్చుని ఉంది. మరి ఈ ఏడుగురు ఎవరు? పొడవాటి జడ, నెత్తి మీద పొడవాటి ఈకలాంటి వంపు తిరిగిన ఆకారం, మోకాళ్ళ వరకు వస్త్రధారణ. మేబీ వీళ్ళు స్త్రీలై ఉండవచ్చు. వాళ్ళు ఈ స్పిరిచువల్కి డ్యాన్స్ చేయడానికి వచ్చారా లేదా చూడడానికి వచ్చారా? చూడడానికి వస్తే అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్ని ఎందుకు వేసుకుంటారు? అంటే ఖచ్చితంగా ఏదో ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చారు. మరి అదేంటి, నరబలేనా? ఇక్కడ ఒకసారి గమనించండి. ఈ ప్రీస్ట్ కాళ్ళ దగ్గర చిన్న పీట పైన గుండ్రంగా ఉన్నదేమిటి? ఇది ఒక మనిషి తలకాయనా? అంటే ఇక్కడ నరబలి జరిగిందా? కొందరు చరిత్రకారులు ఇది ఒక నరబలి క్రతువే అని అంటున్నారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నది మనిషి తలకాయ అయితే మరి శరీరం కూడా ఉండాలి కదా. మరి మనిషి బలి అర్పిస్తే దేవతకు సమర్పించాలి, కానీ పక్కన ఎందుకు పెట్టేశారు? అది కాక అక్కడ క్రతువు నరబలి అయితే మరి పక్కన మేకపోతును ఎందుకు పెట్టారు? రండి ఇప్పుడు ఈ సీక్రెట్ని విప్పుదాం. నాకు తెలిసి ఇది ఒక మరణానంతర ఒక శాంతి. మరణానంతరం ఖననం చేయబడిన వ్యక్తి పుర్రెను తీసుకువచ్చి శాంతి కోసం ఆ మేకపోతును బలి ఇచ్చి శాంతి పూజ చేసే కార్యక్రమం అయి ఉంటుంది. అందుకే మనకి బలికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు కనిపించడం లేదు, ఒక అస్పష్టంగా ఉన్న ఈ తల ఆకారం తప్ప. అంతేకాదు, ఇది తలకాయ అని చెప్పడానికి స్పష్టమైన ఆనవాళ్లు లేవు. మేబీ అక్కడ ఉన్నది పూజా సామాగ్రి కూడా అయి ఉండవచ్చు కూడా. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది నరబలి కార్యక్రమమా లేక పూజా కార్యక్రమమా? కింద కామెంట్స్లో చెప్పండి.